చెప్తున్నా. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుందంటే నాకేమీ వద్దు, మనీ వద్దు, ఏమొద్దు, మళ్ళీ నాతో కలిసి ఉండమని చెప్పండి అని అంటుంది. ఒక అవుతుందా వీడియో అండి నేను అది? చూసాను. అంటే వేరే వేరే వాళ్ళ సజెషన్స్ వినేసి ఒక నోన్ ఫేస్ ఉన్న లాయర్ నాకు అడ్వైజ్ ఇచ్చారనో లేదంటే పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ గారో సిఐ గారో నాకు అడ్వైజ్ ఇచ్చారో అని చెప్పి నేను రోడ్డుకి ఎక్కానే. ఉమ్. జరిగిన డ్యామేజు ఆ అడ్వకేట్ తీరుస్తారా లేదంటే ఆ పోలీస్ తీరుస్తారా, మీడియా తీరుస్తుందా? ఇంకా ఎవరిది? లైఫ్ ఎవరిది స్పాయిల్ అయిపోతుంది? ఇండివిజువల్ పర్సన్ది, రైట్? చెప్పేవాడు 100 చెప్తాడు, 1000 లక్ష చెప్తాడు. మనకి కామన్ సెన్స్ అనేది ఉండాలి. మీరే చెప్తున్నారు కదా, ఒకవైపు హస్బెండ్ అంటున్నారు, పెట్టిన కేసు ఏమో పెళ్లి చేసుకుంటాడని చీట్ చేసి నమ్మించి ఇట్లా నన్ను ఫిజికల్గా వాడుకుని 493 సెక్షన్ ఇంపోజ్ చేయించారు. అక్కడే టోటల్ కాంట్రడిక్షన్ ఉంది. వేరే ఒక వీడియోలో కూడా చూసాను ఏంటంటే బీర్ బాటిల్స్తో కొట్టేశారు ఇలా అని చెప్పి ఫొటోస్ బయటకు వచ్చాయి. అవి రాజ్ తరుణ్ కొట్టాడని ఇలా వచ్చాయి వీడియోస్. సో కొంతమంది ఏమంటున్నారంటే డ్రగ్స్ తీసుకోవడం వల్ల తనే కొట్టేసుకుంది అని కూడా ఇలా వస్తున్నాయి. సో రెండిట్లో ఏది నిజమంటారు? ఏ ఎవిడెన్స్ని మనము ప్రైమరీ ఏది మాట్లాడలేమండి. ఏదన్నా టెక్నికల్ ప్రొసీజర్లో వెళ్ళాలి. ఫోటోగ్రాఫ్ అనేది ఇట్స్ ఎ ఇమేజ్ క్యాప్చర్డ్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. ఏ ఫోటోగ్రాఫు ఏ కథని చెప్పదండి. ఓకే, ఫోటోగ్రాఫ్ చూసి ఏం జరిగిందని ప్రెజెంట్ చేయడం ఇంపాసిబుల్. అది ఇంపాసిబుల్. నేను ఫేవర్ మాట్లాడినా ఎగెన్స్ట్ మాట్లాడను. నేను ఫోటోగ్రాఫ్ చూస్తా, ఫోటోగ్రాఫ్ చూసి కథ చెప్పలేం కదా, చెప్పకూడదు కూడా. ఇదంతా మనం చెట్టు కింద కూర్చున్న రోడ్డు మీద మనం ఏదో టైంపాస్ కోసం అంతా బాగానే ఉంటుంది, కానీ అంటే మీడియా గాసిపింగ్ ఇవి మంచి ఫీడ్. ఇది ప్రాక్టికల్గా ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా ఒక క్రైమ్ని ఎస్టాబ్లిష్ చేయాలి, ఒక వ్యక్తిని పనిష్ చేయాలి అంటే దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అండ్ మైన్యూట్ ఆస్పెక్ట్ని కూడా కన్సిడర్ చేస్తారు. ఎక్స్పర్ట్ ఎవిడెన్స్లు, ఎక్స్పర్ట్ ఒపీనియన్స్కి పంపుతారు, ఇఫ్ రిక్వైర్డ్ ఎఫ్ఎస్ఎల్స్కి పంపుతారు. చాలా ప్రొసీజర్ ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తిని పనిష్ చేయడం అంటే వాడు ఫండమెంటల్ రైట్స్ గ్రాప్ చేసేటివి. సప్రెస్ చేసి 3 years జైల్లో పెట్టడం, 10 years జైల్లో పెట్టడం. జడ్జెస్ ఉన్నారండి. సో మనం ప్రతిదీ మాట్లాడేసుకోవడం అన్నది నేననే కాదు, వేరే అడ్వకేట్ అనే కాదు, జనరల్ పబ్లిక్ చేస్తే యాక్సెప్టబుల్ మేడం. బీయింగ్ అడ్వకేట్ వీ షుడ్ నాట్ డూ దట్. ఇట్స్ అ రాంగ్ అగేన్స్ట్ అవర్ ప్రొఫెషనల్ ఎథిక్స్. అది. సో ఇప్పుడు ఒక అడ్వకేట్ వీడియోలో మాట్లాడుతుంటే విన్నాను. సో తిను రాజ్ తరుణ్కి ఉన్న 15 డాగ్స్ని కూడా లావణ్య మెయింటైన్ చేసింది, చూసుకునేది, ఫీడ్ చేసేది. సో దీనికి చాలా ఖర్చు అయింది, రాజ్ తరుణ్ వాడుకున్నాడు అని కూడా చెప్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఈ 15 డాగ్స్ని రాజు తరుణ్ అనే వ్యక్తికి సపోర్ట్ లేకుండా ఈమె చూసుకుంది అని అంటున్నారు. అదే కదా, ఆమె కూడా పెట్టలవర్ ఉండొచ్చు, తప్పేముంది? అంటే లివింగ్లో ఉన్నప్పుడు ఇవంతా కామన్. మేడం ఒకటి చెప్తా చూడండి, లివింగ్ టుగెదర్లో ఉన్నారా, లేదంటే ఫ్రెండ్స్గా కంటిన్యూ అయ్యారా, లేదంటే ఇఫ్ దే ఆర్ రియల్లీ లీగల్లీ వెడ్డెడ్ వైఫ్సా, ఏదన్నా ఈ మూడిట్లో ఏ ఆస్పెక్ట్ అయినా సరే ఇట్ షుడ్ బి ప్రూవ్డ్. ఓకే, డాగ్స్ని 15 కుక్కల్ని ఇంట్లో పెట్టుకొని మెయింటైన్ చేయడం అనేది చిన్న ఇష్యూ కాదు. అది నో బడీ కెన్ టేక్ దట్ పెయిన్, ఇట్ బి లైక్ హెరాస్మెంట్, రైట్? అలాంటిది ఆమె బేర్ చేసిందేమో, ఆమె కూడా పెట్లవర్ ఉండొచ్చు కదా. కలిసి ఉన్నంతసేపు, టర్మ్స్ బాగున్నంతసేపు అదే విషయాన్ని ఎంజాయ్ చేస్తాం మనం. అదే రిలేషన్ అనే దాంట్లో డిస్ప్యూట్, డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు అరే నేను బ్లో అప్ చేయడానికి ఏ ఇష్యూ ఉందా అని చెప్పి నేను భూతద్దం పెట్టి ఎతుకుతాను. అదే జరుగుండొచ్చు దీంట్లో కూడా. అంతే కదా, 15 కుక్కల ఒకదాన్ని అంటే బేర్ చేయొచ్చు, అంతే కదా. అంటే 15 కుక్కల్ని మెయింటైన్ చేస్తారంటే ఉండొచ్చు, ఆమె కూడా పెట్టలవర్ ఉండొచ్చు. సో ఇప్పుడు లివింగ్లో ఉన్నప్పుడు ఈ ఫొటోస్, రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సాక్ష్యాలుగా అసలు పనికొస్తాయి అంటారా? ఇప్పుడు అది ఫోటోగ్రాఫ్స్ మీకు చెప్పినట్టు రికార్డింగ్స్ ఇవన్నీ అంటే అప్పట్లో ఉన్నవి వెరీ లెస్ అండి. ఫోటోగ్రాఫ్ స్పీక్ వెరీ లెస్. వీడియోస్ తను సాక్ష్యాలుగా ఇవే చూపిస్తుంది కాబట్టి ఇవి అసలు పనికొస్తాయా ఇన్ని ఇయర్స్ తర్వాత ఇవి చూపిస్తే? అది లీగల్ శాంటిటీ అనేది ప్రూవ్ అవ్వాలండి. అది మాఫ్డ్ ఫోటోగ్రాఫ్స్ అవ్వండకూడదు. వాళ్ళు ఏ డివైజ్లో షూట్ చేశారో తెలియాలి, ఇన్ విచ్ కెమెరా, విచ్ సెల్ ఫోన్, ఏ టైంలో షూట్ చేశారో తెలియాలి, ఎప్పుడు చేసి ఉండాలో తెలియాలి. ప్లస్ ఇంకొకటి, నేను మీడియాలో వచ్చిన న్యూసెస్ బట్టి కొన్ని చూశాను, ఆమె ఇంత హెరాస్మెంట్కి గురైంది అంటే ఈ రోజుల్లో ఎవరో ఇన్ని సంవత్సరాలు హెరాస్మెంట్ భరించరండి. యాజ్ పర్ హ్యూమన్ సైకాలజీ ఒక ఫ్యామిలీ బర్డెన్, పిల్లలు ఉన్న మ్యారీడ్ హౌస్ వైఫ్ అయితే భరించారో అని అనుకోవచ్చు. సే ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ ఎనీవన్, బట్ 23 years నుంచి 33 years మధ్యలో ఆ ఏజ్లో ఉన్న వ్యక్తి వన్ షీ హ్యాజ్ ఏ స్కోప్ టు గో అవుట్, వెళ్ళిపోవచ్చు, అంతే కదా. ఇప్పుడు అన్నతమ్ములు కొడితేనే మనం పడం, అక్క చెల్లెలు అంటేనే పడం.
ఒక వ్యక్తి కోసం ఇలాగా బేర్ చేసామంటే షీ వుడ్ హ్యావ్ ఫైట్ ఫర్ జస్టిస్ మచ్ మోర్ ఎర్లియర్. అంతే కదా. ఇప్పుడు తల పగిలేలా కొట్టినా సరే భరించాము అంటే ఏ రిలేషన్ మీద? ఆమె అంటే హస్బెండ్ అని. కానీ ఇక్కడ పెళ్లి చేసుకుంటానని చీట్ చేశాడని 493 పెట్టింది. ఇప్పుడు దానికి బేస్లెస్ అయిపోయింది, దీనికి బేస్లెస్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం రాజ్ తరుణ్ కూడా తిను మస్తాన్ సాయి కూడా ఇన్వాల్వ్ అయ్యాడు, తిన్ని తీసుకొచ్చింది ఇంటికి పిలిచింది అని కూడా తను చెప్తున్నాడు. దాని గురించి ఏం చెప్తారు? ఈ మస్తాన్ సాయి అనే వ్యక్తికి సంబంధించి రాజ్ తరుణ్ అనే వ్యక్తి దగ్గర ఏ ఎవిడెన్సెస్ ఉన్నా సరే డిఫెన్స్ విట్నెసెస్గా ఇఫ్ దే ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు దిస్ కేస్ అతను ప్రొడ్యూస్ చేస్తాడండి. ఎవిడెన్సెస్ గురించి బేసిక్గా మేడం వీ షుడ్ నాట్ స్పీక్. ఎందుకంటే వీఆర్ నో వన్ అండి. బీయింగ్ ఏ లర్న్డ్ కౌన్సిల్స్ వీఆర్ నో వన్. మనం ఏమనుకుంటాము, జనరల్ పబ్లిక్ ప్రిజంప్షన్ ఎలా ఉంటుంది అంటే మనం అన్నీ మాట్లాడేసేయచ్చు అని. బట్ స్పెసిఫికలీ వీ బీయింగ్ ది అడ్వకేట్స్ మేము కోర్టులో మాట్లాడాలి అండ్ మేము అరిచేయకూడదు. యాజ్ పర్ ఆర్ ఓత్ వీ షుడ్ ఓన్లీ అసిస్ట్ ది జడ్జ్ అంతే. సి కంప్లైంట్ పెట్టిన వాళ్ళు ఎవిడెన్సెస్ ఇవి ఉన్నాయి సార్, అది డిఫెన్స్గా నా ఎవిడెన్సెస్ ఇవి ఉన్నాయి, అక్కడ వరకు ఉండాలి తప్ప మేమేదో హీరోస్ లాగా హీరోయిక్గా బిహేవ్ చేసేసి నేను అది చేస్తా ఇది ఉద్ధరిస్తా, దట్ ఈజ్ నాట్ ప్యూర్లీ అడ్వకేసీ. అది పబ్లిక్లో కూడా ఏమైపోతుంది అంటే ఈ లాయర్ చాలా గట్టిగా మాట్లాడతాడు, ఏదో కలియుగంలో గొప్ప ధర్మం అది అది ఫాల్స్ ప్రిజంప్షన్స్ అంతా. ఇట్స్ మై జాబ్ ఆర్ ఎనీ అడ్వకేట్స్ జాబ్ ఓన్లీ టు అసిస్ట్ ది జడ్జ్ అంతే. కానీ బయట కొన్ని కేసెస్లో అది వేరేలా పోర్ట్రే చేసేసుకుంటున్నారు. కోర్టు హాల్లో జరిగేది అది కాదండి. నో మ్యాటర్ ఆ కౌన్సిల్ ఎంత సీనియర్ కౌన్సిల్ అన్నా లిమిట్ దాటితే ఆనరబుల్ జడ్జెస్ అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. మాకు ఇది చాలామందికి తెలియదు, బయట పోర్ట్రే చేసుకునేది వేలాది చేసుకుంటాం అంతే. సో మాల్వి మల్హోత్రాని బెదిరిస్తున్నట్టు, లావణ్య బెదిరిస్తున్నట్టు, సో మాల్వి మల్హోత్రా కేసు కూడా పెట్టింది లావణ్య మీద. సో అది ఎంతవరకు కరెక్ట్ అండి, పెట్టుండొచ్చు అండి. ఇక్కడ లావణ్య అనే వ్యక్తి తన రైట్స్కి ఎక్కడైతే డ్యామేజ్ జరుగుతుంది, ఫండమెంటల్ రైట్స్కి కానీ సోషల్ సెక్యూరిటీ పరంగా కానీ తన మోరల్ సెక్యూరిటీగా కానీ ఎక్కడైతే డ్యామేజ్ జరుగుతుంది ఏమే కంప్లైంట్ పెట్టిందో, మరి అదే ఫండమెంటల్ రైట్ టు మూవ్ టు కోర్ట్ కానీ రైట్ ఫర్ జస్టిస్ కానీ ఆ మాల్వి మల్హోత్రా కూడా అప్లై అవుతుంది కదా. సేమ్ రైట్స్ ఎక్సర్సైజ్ చేసింది ఆవిడ. ఒకటండి, ఆమె కౌన్సిల్ చెప్పినట్టు డ్రగ్స్ కేసు చాలా కోర్టు డిసైడ్ చేస్తుంది, అది ఓన్లీ ఎలిగేషన్. షీ ఈజ్ ఇన్నోసెంట్, షీ ఈజ్ విక్టిమ్, షీ ఈజ్ పెయిన్ఫుల్ అంటే అది నిజం అవ్వుండొచ్చు కాకపో ఉండొచ్చు. అదే సినారియోలో అదే కార్నర్లో ఇక్కడ మాల్వి మల్హోత్రా కూడా విక్టిమే కదా. విక్టిమ్ కాబట్టే ఆమె కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, ఆమె కూడా కంప్లైంట్ పెట్టింది. మరి అదే డైమెన్షన్లో మాల్వి మల్హోత్రాని ఎందుకు చూడరు? అంతే కదా. ఆమె కూడా మానసికంగానో శారీరకంగానో గాయపడిన వ్యక్తే కదా మీ లావణ్యలాగా. ప్రెసెంట్ మీడియా ముందుకు రాకుండా కొంచెం సైలెంట్గా డీల్ చేస్తుంది కాబట్టి ఇదంతా హాట్ టాపిక్గా అవ్వలేదు మాల్వి మల్హోత్రా. లావణ్య ఏంటంటే ప్రతి మీడియా ఛానల్తో మాట్లాడుతూ ఇలా నెగిటివ్ మీడియా. నాకు ఒకటి అర్థం కావట్లేదు మేడం, ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఒక మీ యూట్యూబ్ ఛానల్లో కానీ ఒక శాటిలైట్ ఛానల్లో కానీ మాట్లాడేసుకుంటే అంటే వాళ్ళని కన్విక్ట్ చేసేయగలుగుతామా? ఒక మర్డర్ చేసిన వ్యక్తి సపోజ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, అది ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి ప్రాపర్ ఇన్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవ్వకుండా ఏ పబ్లిక్ ఏ సిటిజన్ కన్నా ఎక్సెప్ట్ ది జడ్జ్ ఇన్ ద కోర్ట్ కన్విక్ట్ చేయగలుగుతామా? మరి ఆయన మాట్లాడితే ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రూవ్ చేసుకోమని ఇన్నోసెన్స్ అంటే ఏం పట్టింది రాజ్ తరుణ్కి ఏం పట్టింది? ఎందుకు ఎస్ అసలు అలా అడగడం కూడా తప్పు కదండి. యూఆర్ డైరెక్ట్లీ డిఫేమింగ్ ఏ పర్సన్. ఎవ్రీ పర్సన్ ఈజ్ బిలీవ్డ్ టు బి ఇన్నోసెంట్ అంటిల్ హిస్ గిల్ట్ ఈజ్ ప్రూవ్డ్ అంటాం. అంటే అలిగేషన్ పెట్టినంత మాత్రం క్రిమినల్ కాదు. మీరు చెప్పిన మాటే ఎన్డీపీఎస్ కేసులో మీ క్లయింట్కి సంబంధించి రైట్. మరి రాజ్ తరుణ్ క్రిమినల్ ఎలా అయిపోయాడు? ఇన్ విచ్ వే? ప్రైమ్ ఆఫీసీ కోర్టు ఏమన్నా కాగ్నిజెన్స్ తీసుకుందా? ఓకే ఎవిడెన్సెస్ ఉన్నాయి రిమాండ్లో పెట్టండి అందా? లేదు, జరగలేదు కదా. ఇన్ విచ్ వే? అంత క్రిమినలైజేషన్ చేయాల్సిన అంత అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళు ప్రజాక్షేత్రంలోకి రావాలంటే అది చాలా ఫులిష్నెస్. అది ఇంకా జడ్జ్మెంట్ అనేది రాకుండా వీళ్ళు ముందే అసలు బీయింగ్ అడ్వకేట్స్ మేము ఈ పంచాయతీలోకి రాకూడదండి. అంటే నేను అవుటర్ వ్యూ టాపిక్ మాట్లాడుతున్నాను. నేను ఇట్లాగ ఎవిడెన్సెస్ టెక్నికల్గా లీగల్ శాంటిటీ వ్యాలిడిటీ వెయిటేజ్ అవుతుంది ఎవిడెన్స్ అవుతుంది నేనేం మాట్లాడలే. అరే నేను ఒక అడ్వకేట్ అయ్యి ఉండి ఎవిడెన్సెస్ మేము తీసుకొస్తాము కాదని చెప్పు మీడియాలో కూర్చో, కోర్టులో జరగాల్సిన ట్రయల్ని పక్కన పెట్టి మీడియా ముందుకు వచ్చి ఓకే 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 ఆ సదరు వ్యక్తికి కూడా తెలుసు
స్టేట్మెంట్స్ గివెన్ బిఫోర్ పోలీస్ అండ్ మీడియా ఆర్ నాట్ అడ్మిసిబుల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాస్తారని వచ్చి ప్రెస్లో కూర్చొని చెప్పాడు, ఏంటి ఉందండి మీరు పెట్టిన ఎవిడెన్సెస్ అన్నీ రైట్ అని చెప్పాడు. దానివల్ల అతను కన్విక్షన్ పడిపోతుంది అనుకుంటున్నారా? అతను ఒక మీడియా ఇన్ఫ్లుయెన్స్లో వచ్చి ఆ స్టేట్మెంట్ చెప్పినట్టు అవుతాడు. ఆ విషయం ఆయనకి తెలుసు. ఈ పబ్లిక్ స్టంట్ అంతా ఎందుకంటున్నాను, వేస్ట్ కదండి. అంటే ఇది ఒక టాపిక్ రన్ చేయడానికి, మళ్ళీ పబ్లిక్లోకి అందరు రావడానికి, మాట్లాడుకోవడానికి టాపిక్ చేయడం అంత కరెక్ట్ కాదండి అది. సో ఫైనల్గా ఇష్యూ గురించి ఏం చెప్తారు? ఇది ఇక్కడితో ఆపేస్తే బెటర్ అని చెప్తాను. పోలీస్ పని చేసుకుంటాడు, జడ్జెస్ పని చేస్తారు, పబ్లిక్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, లాయర్స్గా మా పనులు మేము చేసుకుంటాం. పనికిరాని పక్కన పెట్టారు. ఆబ్వియస్లీ అది మళ్ళీ చెప్తున్నాం కదా, ఇది చూసిన వాళ్ళు ఎవరన్నా మహిళా సంఘాలకో ఫెమినిస్టులకో కోపం రావచ్చు, కానీ ఇదే సిచ్యువేషను అదే మహిళా సంఘాల అన్నకో తమ్ముడికో వస్తే వాళ్ళు ఎలా అంటారు తెలుసా? నా తమ్ముడు అలాంటి, ఫస్ట్ డైలాగ్, నా తమ్ముడు అలాంటోడు కాదు, నా అన్న అలాంటోడు కాదు, నా హస్బెండ్ అలాంటోడు కాదు, నా వరకు వస్తే నా రెస్పాన్స్ వేరే ఉంటుంది. ఎక్కడ కూర్చొని రాస్తారని కదా రోడ్డు మీదకి లాగినా, రేపు పొద్దున ఆయనకి సినిమాలు రాకపోయినా రోడ్డు మీద వచ్చి అడుక్కు తిన్నా సరే మందేం పోయింది, ఇది మనం ఎక్స్ప్లాయిట్ చేసి ఈ సిచ్యువేషన్ మనం బాగా యూజ్ చేసుకుని 10 మందికి నోటెడ్ అవుతామన్న కాన్సెప్ట్ అంతే. సో ఇప్పుడు ఏంటంటే ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఓన్లీ లావణ్య పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి అందరు జడ్జ్ చేస్తున్నారు రాంగ్ అని చెప్పేసి. ఒక ఉమెన్ విక్టిమైజ్ అయ్యింది అంటే సింపతి చూపించడం తప్పులేదండి. ఎందుకంటే కొన్ని ఆర్గనైజేషన్స్ దే వర్క్ ఫర్ బ్లైండ్ పీపుల్, ఫ్యూ ఆర్గనైజేషన్ వర్క్ ఫర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్, ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్. నేను రెస్పాండ్ అవ్వడం తప్పు అని నేను అన్నాను. రెస్పాండ్ అయ్యే ప్రక్రియలో ఎలిగేషన్ స్టేజ్లో ఉన్న ఇష్యూని ఆల్రెడీ అక్యూజ్డ్గా పెట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన కేసులో ఆ వ్యక్తిని ఇంకా ట్రయల్ స్టార్ట్ అవ్వలేదు, ప్రైమ్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వలేదు, ఎవిడెన్సెస్ కలెక్షన్ జరగలేదు, ఇంకా రాస్తారని స్టేట్మెంట్ కూడా నాకు తెలిసిన రికార్డ్ కాలేదు, ఏమీ జరగకముందు క్రిమినల్ అయిపోయాడు ఆల్రెడీ. నేను ఒక క్వశ్చన్ అడుగుతా మేడం, ఇప్పుడు అతను ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక రవితేజ లాగా ఇన్స్పిరేషన్ తీసుకుని ఆయన షార్ట్ ఫిల్మ్స్ చేసుకుని ఇక్కడ వరకు వచ్చాడు. లివింగ్ టుగెదర్ అనేది పర్సనల్ లైఫ్, ఆమెకి ఏదో డిస్టర్బెన్స్ అనిపించింది, ఇట్ మే బి ఏ పెయిన్ఫుల్ థింగ్, నేను కాదన్నా. అతనికి ఉన్నదే ఇమేజ్. రేపు పొద్దున ఒక ప్రొడ్యూసర్ అతన్ని నమ్మి సినిమా తీయాలి అంటే విల్ ఎనీవన్ కమ్? ఇప్పుడు సోకాళ్ళు ఎవరైతే డిఫేమ్ చేసి డ్యామేజ్ చేశారో వాళ్ళు ఎవరన్నా ప్రొడ్యూస్ చేస్తారా ఆయన సినిమాలకి? దెన్ హౌ హీ విల్ లివ్? తన లైఫ్ స్పాయిల్ అయిపోయింది. అతని బ్రెడ్ అండ్ బటర్కి ఏంటి పరిస్థితి కదా? హూ విల్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ? సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు సపోజ్ ట్రయల్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత 2 years ఇట్ మే టేక్, 2 years 3 years వాట్ ఎవర్ ఇట్ మే బి, అతను కన్విక్టెడ్ కాదు, ఇన్నోసెంట్ అని బయటకు వచ్చాడు అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? ఎంత డ్యామేజ్ జరుగుతుందో తెలుసా మీకు? అంటే బయట ఒక పర్సెప్షన్ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు ఇంతలా హల్చల్ చేస్తున్నారు కదా, సో తర్వాత తిను తప్పు చేయలేదని తెలిసినా కామ్ అసలు దాని గురించి రైజ్ చేయాలి. అంటే బయట ఏమైపోయిందంటే మేడం, నేనేమి జెండర్ బేస్డ్ మాట్లాడట్లేదు, కానీ ఒక వ్యక్తి కష్టపడి ఒక ఇమేజ్ సంపాదించుకుంటే జస్ట్ మనం ఒక రాయేసి కొడితే సరిపోద్ది అనే ఒక లో గ్రేడ్ మెంటాలిటీ అనేది ఫామ్ అయిపోయిందండి. అరే పక్కోడు ఏదో కామెంట్ పెట్టాడు మనం కూడా పెడదాం, పక్కోడు వీడియో చేసిన మనం చేద్దాం. దానివల్ల ఒక వ్యక్తికి నైతికంగా జరిగే డ్యామేజ్, ఐదర్ దే మే బి మెన్ ఆర్ ఉమెన్, ఎవరన్నా సరే అంతే కదా. ఇప్పుడు రాస్తారనికి ఇంత జరిగింది, మగాడు కాబట్టి ఉన్నాడు, అతను ఏమంటున్నాడు, ఐ విల్ కోఆపరేట్ ఫర్ ద ఇన్వెస్టిగేషన్ అంటున్నాడు, నేను వస్తాను అనే అప్స్కాండ్ అయిపోలేదు కదా, ఎక్కడో వేరే దేశాలకు వెళ్ళిపోయి. ఇంకొకటి ఈ సందర్భంగా మీకు ఒకటి చెప్తున్నా, ఆమె అనేది ఏంటి, నేను డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి, అంటే నాతో కలిసి ఉండడం ఇష్టం లేక వదిలేసి వెళ్ళిపోయాడు అని అంటున్నారు కదా. నేను క్వశ్చన్ అడుగుతా మేడం, ఒక వ్యసనాలకి బానిస అయిన బాయ్ ఫ్రెండ్ని కానీ భర్తని కానీ వదిలేసే రైట్ ఒక ఉమెన్కి ఎంత ఉందో అదే రైట్ ఒక మగాడికి లేదా? ఉంటుందా? ఆమె ఇన్వాల్వ్ అయింది చీటింగ్ కేసులోనో చిట్ ఫండ్ స్కామ్లోనో కాదు కదా, 45 days రిమాండ్లో ఉన్నది ఒక డ్రగ్స్ కేసు అని చెప్తున్నారు. ఇలాంటి వ్యక్తిని సహజీవనం చేసినా సరే ఆ రిలేషన్ బ్రేక్ చేసుకునే రైట్ ఉందా లేదా రాజధానికి? ఆబ్వియస్లీ ఉంది కదా. ఉమెన్కి ఎలాగైతే ఒక తాగుబోతు భర్తను భరించకూడదు అని డిసిషన్ తీసుకునే రైట్ ఎలా ఉందో, ఓకే, ఒక చీటర్తో నేను కలిసి ఉండకూడదు అని డిసిషన్ తీసుకునే రైట్ ఉమెన్కి ఎలా ఉందో
మెన్కి కూడా ఉంటుంది కదా. సో దీనివల్ల తన ఇమేజ్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి తను వెళ్ళిపోయి ఉండొచ్చు. అంతే కదా. ఎథికల్గా కొన్ని ఇష్యూస్లో అండి, ఎస్పెషల్లీ కమింగ్ టు ద రిలేషన్స్ ఇష్యూ, ఉమెన్కి ఏ రైట్స్ ఉంటాయో మెన్కి కూడా అలాంటి డెసిషన్స్ తీసుకునే రైట్స్ ఉంటాయి కదా. ప్రతిసారి నేను కాదన్న మేడం, ఉమెన్కి ఇంత జరిగింది అంటే జరిగి ఉండొచ్చు, జరిగి ఉండకపోవచ్చు. జరిగింది అని ఆమె ప్రొడ్యూస్ చేసిన ఎవిడెన్సెస్ ఏదైతే కోర్ట్ ఆఫ్ లా బిలీవ్ చేస్తుందో ఖచ్చితంగా కన్విక్షన్ పడుతుంది. కానీ కన్విక్షన్ పడినా ఈమెని ఒక డ్రగ్ అడిక్ట్ అని ప్రస్తుతానికి ఎలిగేషన్స్, రైట్? ప్రైమా ఫేసి వాళ్ళ దగ్గర ఏదో ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండానే కేసు పెట్టి రిమాండ్కి అయితే పంపారు. అది ఇలాంటి కేసెస్లో కాంక్రీట్ ఎవిడెన్స్ ఉంటేనే ప్రైమా ఫేసి ఎవిడెన్సెస్ అంటే కన్విక్షన్ ప్రూవ్ అవుతుందా లేదా నేను చెప్పట్లేదు, కానీ ఇలాంటి ఇష్యూస్లో అతను ఒక ప్రిజంప్షన్కి వచ్చి ఉంటాడు, రైట్? ఓకే, డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయింది, ఇంకా ఇలాంటి అమ్మాయితో నేను రిలేషన్ కంటిన్యూ చేస్తే ఇక్కడ నుంచి నా పేరెంట్స్కి కానీ నా నెక్స్ట్ ఫ్యూచర్కి కానీ లైఫ్ నేను ఇంత కష్టపడి నా ఇమేజ్ సంపాదించుకున్నాను, కంఫర్టబుల్గా ఉండదు అని ఒక డెసిషన్కి వచ్చి ఆమె నుంచి ఆ రిలేషన్ నుంచి బ్రేకప్ అవుదాం అని ఒక కంక్లూజన్కి వచ్చి ఉండొచ్చు. అదేం తప్పు కాదు. అది రోజు హస్బెండ్ తాగేసి వచ్చి కొడుతుంటేనో తిడుతుంటేనో ఆ రిలేషన్ బ్రేక్ చేసుకుని రైట్ ఉమెన్కి ఎలా ఉందో, ఒక డ్రగ్ కేసులో ఇన్వాల్వ్ అయితే ఆ అమ్మాయితో కలిసి కంటిన్యూ చేయాలా లేదా అని డెసిషన్ తీసుకునే రైట్ కూడా మెన్కి ఉంది. అదే తీసుకున్నాడు. ఇదేమో అంత క్రైమ్ ఏం కాదు. ఇప్పుడు ఆమె వాట్ షీ హాస్ టు ఫైట్, ఆ కంప్లైంట్కి పెట్టిన సెక్షన్కి కాంట్రడిక్షన్ ఉంది. ఆమె వైఫ్ స్టేటస్లో పెళ్ళయిందని చెప్తుంది, ఇంకొక క్లియర్గా అది అడల్టరీ కేసు. అది ఆ వేరే ఆమె నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నా హస్బెండ్ నేను చూడట్లేదు అంటుంది. హౌ ది పోలీస్ హెస్ కప్ట్ 493, రైట్? ఎలాబొరేటెడ్గా చూస్తే దాని కాంటెక్స్ట్ వేరు అసలు టోటల్గా.